నమస్తే అండి. నేను మన కన్వర్జేషన్ని రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే అండి. నమస్తే అండి. ఎస్. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? October 7th, 1984. 7th October 1984. టైం? Afternoon 2:45 p.m. Afternoon 2:45. 2:45. ఏ ఊరు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, ఇది పక్కా టైమా? అది పక్కా టైం అన్ని అంటే అది డాక్టర్ చెప్పారన్నారు మా ఫాదర్. కానీ నేను మీ ఛానల్ని చూసి ఆ బర్త్ టైం రెక్టిఫై చేస్తే 2:40 అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. సరే సరే, ఎట్లయినా చేయాల్సిందే. 7th October 1984. టైం వచ్చేసి 14:45. 14:45 అండి. 14:45 అదే వేసాను. మకర లగ్నం వచ్చింది. తర్వాత నక్షత్రం వచ్చేసి పూర్వ భాద్రపద. అవును, ఒకటో పాదం. ఓకే, 14:45 అయితే మనకి ఒక 2-3 నిమిషాలు 14:45 ఇచ్చారు కదా. సో మనకి ఏంటంటే ఇక 14:43 నుంచి మనకి ఛాన్స్ ఉందన్నమాట. ఇక 14:42 అట్లా వేసుకుంటే యావరేజ్గా సెట్ అవుతుంది. సబ్లాడ్ అదంతా మనం తర్వాత చేసుకోవచ్చు. 42, 43 అక్కడే ఉంటుంది అనమాట, ఎక్కడికి పోదు. 42 or 43 అక్కడే ఉంటుంది. ఇక తర్వాత సబ్లాడ్తో చూసుకుందాంలే మనం కావాలన్నప్పుడు. ఓకే ఓకే, సరిపోయింది కదా. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకేం కావాలి? నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. కెనడాలో ఉంటాం మేము. 2011లో ఇక్కడికి వచ్చాము కెనడాకి. ఇప్పుడు సిటిజన్షిప్ వచ్చింది కెనడాలోనే. అన్ని చెప్పేస్తే మరి నేను చెప్పేదానికి ఏం మిగలవు మరి. ఓకే, ఏం కావాలి ఇప్పుడు? ఇప్పుడు ఒక 3 questions ఉన్నాయండి. ఒకటి వచ్చేసి నేను ఆస్ట్రాలజీ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కోవిడ్ అప్పుడు. సో అసలు ఇందులో గ్రోత్ ఉంటుందా, అంటే నేను నేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఏదైనా నాలెడ్జ్ షేర్ చేయడం కోసమే కదా, ఎవరికైనా ఉపయోగపడుతుందా, దీనిలో గ్రోత్ ఉంటుందా అని ఒక క్వశ్చన్. సో ఆస్ట్రాలజీ మీరు నేర్చుకుంటే చెప్పేదానికి ఉపయోగపడుతుందా అని? అవును, నేను మీ ఛానల్ నుంచి అండ్ వేరియస్ సోర్సెస్ నుంచి నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్. బట్ ఇంకా కూడా నేర్చుకోవాలి. ఇదేమో ఒక సముద్రం లాంటిది కదా, సో కొంచెం సరిపోదు. సరే, అది ఒకటి. ఇంకోటి వైలిన్ కూడా నేర్చుకుంటున్నానండి నేను. అది 2016లో స్టార్ట్ చేశాను నేర్చుకోవడము. అది నేను బేసిక్ గా అంత మ్యూజిక్ ఓరియంటెడ్ కాదు కానీ, బట్ మా పిల్లవాడిని సపోర్ట్ చేయడానికని నేను నేర్చుకుంటూ అది అలా కంటిన్యూ అవుతుంది. కానీ చాలా డిఫికల్ట్ గానే అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి రాక ఫ్రస్ట్రేషన్ వచ్చి వదిలేద్దాం అనుకుని, కానీ వదలలేక అలా గోయింగ్ ఆన్ అనమాట. లాస్ట్ ఇయర్ ఒక ఎగ్జామ్ రాయడం జరిగింది ఇండియాలోనే, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి. ఇంతే ఎఫర్ట్ ఇంకొక 4-5 years గానీ పెడితే అప్పుడు డిప్లొమా అవుతుంది అనమాట. కానీ అసలు అంతా చేసే అవకాశం ఉందా, చేయగలనా లేదా అనేది ఇంకో క్వశ్చన్. ఓకే, తర్వాత థర్డ్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి 2023లో స్టార్ట్ చేశా, కానీ అది సూపర్ స్లో ఉంది అనమాట. అంటే వీడియోస్ పెడితే వస్తుంది కానీ నాకు పెట్టే టైం దొరక్క, మోటివేషన్ సబ్స్క్రైబర్లు ఎవరు ఎక్కువ లేదు, జస్ట్ చుట్టాలు తెలిసిన వాళ్ళు ఒక 60-70 members ఉంటారేమో అండి అంతే. అండ్ ఒక్కొక్కసారి పెట్టేటప్పుడు ఏమో పెడితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ అసలు అవసరం అయింది ఇదంతా అని ఇంకో థాట్. అండ్ దీనికి చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి కదండి యూట్యూబ్ ఛానల్ కి, అది ఈజీగా అయిపోదు. అంత టైం పెట్టే బదులు తప్ప యూట్యూబ్ ఛానల్ కోసం ప్రత్యేకంగా చేస్తామంటే అవ్వదు, చేయాలంతే. ఆ టైం ని నేను వైలిన్ ఆర్ ఆస్ట్రాలజీకి ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బెటర్ గా అవుతుందని ఆలోచన అనమాట. సో ఆ డెసిషన్ కరెక్టేనా? ఈ 3 questions అర్థమైంది. మూడు కూడా దాదాపు రిలేటెడ్ టు హాబీస్ అండ్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఉన్నాయి. మెయిన్ కోర్ తో డివేటెడ్ గా ఉన్నాయి కాబట్టి. సాఫ్ట్వేర్ అంటే మీరు ఏం ప్రోగ్రామింగ్ కాదండి, నేను టెస్టింగ్. ఇప్పుడైతే మిడిల్ వేర్ అడ్మిన్ అండి. అంటే ఒక URL ని మనము ఎలా హోస్ట్ చేస్తాము, దాని బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ ని ఎలా మేనేజ్ చేస్తాము, ఎలా అప్లికేషన్ వెబ్ హోస్టింగ్ అన్నట్టు. వెబ్ హోస్టింగ్ అన్నట్టు, కరెక్ట్. ఓకే, రైట్. సో సర్వర్ మీ చేతిలో ఉంది. 2012 నుంచి ఈ ఫీల్డ్ లోనే ఉన్నానండి. ఇక్కడికి వచ్చాక అది చెప్పేస్తున్నారు కదా, మరి నేను చూస్తా ఏదైనా చెప్పగలను. పర్లేదు, ఇక అన్నీ తెలిసిపోయాయి నాకు. సో 1984, సో 7th October తీసుకున్నాము. మకర లగ్నం వచ్చింది. వెరీ గుడ్. లార్డ్ ఆఫ్ ద లగ్న, లార్డ్ ఆఫ్ ద 10th ఆర్ వెల్ పొజిటెడ్ ఇన్ ద 10th house. స్టార్ లార్డ్ అయిన వాడు మనకి
12th లార్డ్ 12th ఉన్నాడు, ఓన్ హౌస్లో ఉన్నాడు. సో కాబట్టి ఫారెన్ జాబ్కి మంచి ఫేవరబుల్గా పనిచేస్తూ ఉన్నది. రాహు కానీ కేతు కానీ ఏదైనా గ్రహాన్ని డిస్టర్బ్ చేస్తున్నాయని అంటే లక్కీగా ఏది డిస్టర్బ్ చేయట్లేదు. సూపర్. ఓకే. సో లగ్న దశమాధిపతులు కాబట్టి చాలా బాగుంది అది. సో అంత వ్యయాధిపతితో కనెక్ట్ అయింది, అర్థమైందా? సో ఈ మకర లగ్నానికి వ్యయాధిపతి పాపి కదా, సో సగం ఇస్తే సగం ఇవ్వడు సరిగ్గా. అది కష్టపడినా కూడా ఇస్తుంది, ఫలితం అయితే ఇస్తుంది. తర్వాత మీకు ఇప్పుడు 2 పంచమహాపురుష యోగాల్లో 2 మహాపురుష యోగాలు ఉన్నట్టే. శని శుక్రులు కలిసి ఉన్నారు కదా, మాలవ్య యోగం, శశి మహాపురుష యోగం. సో పురుష యోగాలు పురుషులకే వర్తిస్తుందని ఏం లేదు, ఎవరికైనా పనిచేస్తుంది. తర్వాత నెక్స్ట్ బుధుడు, తర్వాత రవి చంద్ర నక్షత్రంలో ఉన్నారు, చంద్రుడు ద్వితీయంలో ఉన్నాడు. ఓకే, సరే, చాట్ అయితే ఓకే ఉంది. సో అసలు ఎలా వెళ్తుందో చూద్దాము. అసలు ఫస్ట్ స్టార్టింగ్ చూద్దాము. ఇప్పుడు అన్ని చూస్తే అన్ని చంద్రుడు అండ్ బుధకే ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా. బుధుడు సూర్యుడు వచ్చేసి హస్త నక్షత్రం, చంద్ర నక్షత్రం ఉంటే చంద్రుడు మళ్ళీ గురువు నక్షత్రంలో ఉన్నారు. శని శుక్రులు ఇద్దరు విశాఖలో ఉన్నారు, అంటే అది మళ్ళీ గురువు కనెక్టెడ్. అవును, అంత వ్యయాధిపతి లీడ్ చేస్తున్నాడు కదా, అందుకే ఇప్పుడు మీరు ఫారెన్ లో ఉన్నారు. ఫారెన్ లో ఉండడానికి కుదురుతోంది, ఫారెన్ లో జాబ్ చేయడానికి కుదురుతోంది, అవన్నీ కుదురుతున్నాయి కదా. జస్ట్ ఒక ఎస్టిమేషన్ అంతే అది. కానీ అసలు ఏమైందో చూడాలి. లక్కీ ఏంటంటే మీకు వ్యయాధిపతి వ్యయంలో ఉన్నా లాభ భావంలో ఉన్నాడు, అది ప్లస్ పాయింట్ అనమాట. అంటే వ్యయము శుక్ర నక్షత్రంలో పడింది, వ్యయాధిపతి లాభ భావంలో వ్యయంలోనే ఉన్నాడు అనమాట, అది లక్. ఒకసారి చూద్దాం. అఫ్లిక్షన్ లేదు, క్లీన్ గా ఉంది కాబట్టి లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సనాలిటీని ఇస్తుంది మనకి. ఏదైనా కానీ మన లైఫ్ లో కావాలనుకున్నది పీస్ఫుల్ గా ప్రశాంతంగా అయ్యేటట్టు చేయగలుగుతుంది అనమాట. మంచి డీసెంట్ షాట్. సో చూద్దాం అసలు ఎలా వెళ్తుందో. మీకు మెర్క్యూరీ సెక్స్టైల్ యురేనస్ ఉంది, కానీ నాకు మెర్క్యూరీతో భయం ఏంటంటే ఇది ఎప్పుడైతే చాలా క్లోజ్గా ఉంటుందో త్వరగా వక్రించేదానికి ప్రమాదం ఉంటుందన్నమాట. ఓకే, ఎగ్జాల్టెడ్ ఓకే, కానీ బట్ వక్రించేదానికి అవకాశం ఉంది. వక్రించినప్పుడు వెనకాల ఉంది కదా, సూర్యుడు వెనకాల ఉందంటే ఇంచుమించుగా 45 సంవత్సరాల వయసు వచ్చాక అది వక్రించేస్తుంది అనమాట ఒక్కోసారి. ఇంకెక్కువగా లేట్గా వక్రిస్తే సంతోషము. ఓకే, అదే నేను ఇప్పటిదాకా 220-34 దాకా చూసాను, ఏం వక్రించలేదు. మరి అదే 45 years తర్వాత అన్నారు. వెరీ గుడ్, అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే అయితే. సో స్టార్టింగ్ లో చార్ట్ గురుదశతోనే స్టార్ట్ అయింది కదా. గురువు యొక్క స్టార్ లార్డ్ కేతు లాభంలో ఉన్నాడు, చక్కగా ఉంది. కాబట్టి ఇంపార్టెంట్ ఇయర్స్ చెప్తానే, రిలేట్ చేయడానికి ట్రై చేయండి, మరి టూ మచ్ గా కాకుండా. ఓవర్ ఇంటర్ప్రిటేషన్ చేయను. ఇక్కడ యురేనస్తో వస్తుంది అనమాట ఫస్ట్ ఆస్పెక్ట్. యురేనస్తో కంజంక్షన్ అవుతుంది. 10th house కదా, 10th house కరెక్ట్ గా 17 years వయసు ఉన్నప్పుడు యురేనస్తో కంజంక్షన్ అయ్యి మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇది బాగానే ఉంది, కాకపోతే ఫస్ట్ అయితే ఇబ్బంది పెడుతుంది కదా. సో 2001-2002లో బుధభుక్తి జరుగుతూ ఉన్నది. సో శనిలో బుధుడు జరుగుతూ ఉన్నాడు. ఓకే, జరుగుతున్నప్పుడు బుధుడు షష్ఠ భాగ్యాధిపతి కాబట్టి ఒక హాఫ్ అన్న కనీసం ట్విస్ట్ చేస్తాడు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ కూడా దీనికన్నా ముందు నుంచే నెటల్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతూ వెళ్తుంది అనమాట. కాబట్టి ప్రాబబ్లీ మీ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ టైము అట్లాంటివి చూడండి. అక్కడ ఫ్యామిలీ, ఫైనాన్స్, లేదంటే హెల్త్, ఇలాంటి ఏదైనా విషయాల్లో అక్కడ ఏమైనా ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇచ్చినట్టు ఏమైనా కనిపించిందా శనిలో బుధుడి దగ్గర? ఛాలెంజింగ్ 2001 కాదండి. యాక్చువల్ గా నేను LKG నుంచి 9th వరకు ఒక స్కూల్లో చదువుకున్నాను. ఇంకా మేము 10th కి వస్తామనగా వాళ్ళు స్కూల్ మూసేశారనమాట. సో అప్పుడు ఒక టెన్షన్ ఉండింది, వేరే స్కూల్లో జాయిన్ అవ్వాలి, కొత్త స్కూల్, 10th ఎలా చెప్తారో ఏంటో, ఆ ప్రెషర్ అయితే ఉండింది. బట్ రిమైనింగ్ అదర్ ఆస్పెక్ట్స్ వర్ ఓకే అండి. అదొక్కటే టెన్షన్ అప్పటికి, అంతే. అప్పటికి అదొకటే టెన్షన్, 10th ఎక్కడ చదవాలి. ఓకే, ఇట్లాంటి టైంలో వేరే విషయాలు కనబడకపోతే ఓకే, అంటే చాట్ లో వేరే భావాలు ఏమి సీరియస్ గా డిస్టర్బ్ కాలేదులే, అవి మిగిలిన వాళ్ళ చాట్లను బట్టి కూడా ఉంటది. వేరేది ఒక్కోసారి ఇక్కడ కనబడకపోయినా బ్యాక్గ్రౌండ్ లో హెల్త్ లాంటివి నడుస్తాయి అనమాట. మనకి ఏంటంటే మార్స్ స్క్వేర్స్ అన్ అనేది అగ్రెసివ్ ఆస్పెక్ట్, రిస్కీ డెసిషన్ చేసేటట్టు చేస్తుంది. కానీ లక్కీ ఏంటంటే మీకు వీనస్ తో కూడా సెక్స్టైల్ అవుతుంది, బ్యాలెన్స్డ్ ఆస్పెక్ట్స్ అనమాట లక్కీగా. కానీ అది కొంచెం ముందుకెళ్లే వరకు అది అట్లా స్లోగా వెళ్తుంది అనమాట. 2002, 2003, 2004 వరకు స్లో వెళ్తుంది. ఇక్కడ మిక్స్డ్ ఆస్పెక్ట్స్ చెప్తాను. తర్వాత 3 దగ్గర కొంచెం చదువు, ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఏమన్నా కనిపించాయా? ఇంటర్ సెకండ్ ఇయర్ లో మంచి ప్రోగ్రెస్ ఉండింది అనమాట, మంచి ర్యాంక్ రావడం. వెరీ గుడ్. తర్వాత ప్రాబ్లం చెప్తాను. 2006లో అక్కడ మీరు ఏదైతే అది చూడండి. అంటే ఇప్పుడు శని శుక్ర ఇద్దరు కలిసారు కదా, శనిలో శుక్రుడు జరుగుతున్నాడు కరెక్టే.
అది మంచిగా చెప్పాలి, అయినా కూడా ఇక్కడ ఇబ్బంది చెప్పబోతా ఉన్నాను అనమాట. 2005 అక్టోబర్, 6 అక్టోబర్ లేదంటే 7 అక్టోబర్ మధ్యలో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ సాట్రాన్ని కంజైన్ చేసింది. అదొకటే కాదు, ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ యురేనస్ని కంజైన్ చేసింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్కి స్క్వేర్ ఇచ్చింది. మల్టిపుల్ డిఫికల్టీ ఆస్పెక్ట్స్ అనమాట. సో ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తే ముందుకెళ్ళట్లేదా, లేదంటే ఇంకేదైనా విషయాల్లో ఇక్కడ ఇబ్బంది జరుగుతుందా, మీరు అనుకున్న కోర్స్ తీసుకోవడంలో ఇబ్బంది ఉందా, ఏముంది చూడండి. 2006 లో జాబ్ వచ్చిందండి. 2006 ఆగస్ట్ లో జాబ్ వచ్చింది. కానీ ఆ జాబ్ ఏంటంటే హైదరాబాద్ లో రాలేదన్నమాట, బెంగళూరులో వచ్చింది. అప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళతోటే ఉండాలి, అక్కడే చేస్తే బాగుంటుంది అని ఉండింది అనమాట. కాకపోతే బెంగళూరు వెళ్ళాను, ఒక 4 months వెళ్ళాను. కానీ అసలు అది అగెయిన్స్ట్ మై విష్ అనమాట. బాగా సైకలాజికల్ గా డౌన్ అడ్జస్ట్ అవ్వలేదు. ఇంకా అక్కడ ఇన్ఫోసిస్ లో రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. బట్ ఫస్ట్ 4-5 months అస్సలు బాగలేదు, స్ట్రగుల్ గా ఉంది. ఆగస్టు మేబీ నవంబర్ డిసెంబర్ వరకు అనుకోవచ్చు 2006. సో ఏంటంటే దశాభుక్తులు బాగున్నా మనకి ప్రోగ్రెషన్స్ బాగాలేదు కాబట్టి ప్రెజర్ ఇచ్చింది, అర్థమైందా? అదే దశాభుక్తులు పోయి ఉంటే ఇంకా చాలా ప్రాబ్లం చేస్తుంది అనమాట. ఇదే ఆస్పెక్ట్స్ ఎగ్జాక్ట్లీ. ఆస్పెక్ట్ మీరు బుధుడు కంజంక్షన్ విత్ శని అని చెప్పారు. అవును, ప్రోగ్రెసివ్ బుధుడు కంజంక్షన్ విత్ శని చెప్పాను. అలానే ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మూన్కి కూడా స్క్వేర్ అవుతుంది, అది చెప్పాను. ఓకే, ఇందులోనూ కాపాడబడుతుంది ఏంటిది, ప్రోగ్రెసివ్ మార్స్ సెక్స్టైల్ నెటల్ సాటర్న్ కాపాడుతుంది అనమాట కొంచెం. కానీ ఇదే టైంకి ప్రోగ్రెసివ్ వీనస్ కూడా యురేనస్ తో కంజంక్షన్ చేసింది, ఇది కూడా బ్యాడ్ ఆస్పెక్ట్ అనమాట. ఈ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ కాకపోతే ఏంటంటే మెర్క్యూరీ కూడా సేమ్ డిగ్రీస్ లో ఉన్నాడుగా ఆపుతున్నాడు అనమాట బ్యాడ్ ఆస్పెక్ట్స్ ని. చెప్పే కదా బ్యాలెన్స్డ్ చార్ట్ అంటే అంతే, న్యూట్రల్ గా అలా ముందుకు వెళ్తా ఉంటది అనమాట. ఇలా వచ్చినప్పుడు చిన్నగా సమస్య, ఎందుకంటే ఒరిజినల్ గా చార్ట్ బాగుంది కదా, అర్థమైందా? స్టేబుల్ చార్ట్, చాలా స్టేబుల్ చార్ట్ అనమాట. కాబట్టి మీరు చాలా స్ట్రాంగ్ మైండెడ్, డిటర్మినేషన్ చాలా ఉందండి, చాలా ఉంది. చూద్దాం దీని తర్వాత. అంటే ఇప్పుడు ఈ దశాభుక్తులు యోగం కదా, సో కాబట్టి ఎట్లగొట్ల లాక్కొస్తాం అనమాట సిచ్యువేషన్ లో. దాని తర్వాత చాటు ఇప్పుడు ఒక విషయం అండి, సారీ ముందుకెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు నాకు ఇన్ఫోస్ బెంగళూరులో వెళ్ళడం వల్ల మైండ్ స్టేబుల్ అదంతా లేదు కదా, ఒకవేళ అది కాకుండా ఉంటే ఇంకేం ఉండేది? అంటే అక్కడ బుధుడు కంజంక్షన్, యురేనస్ కంజంక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది రిలేటబుల్ గా తీసుకోవాలి, అర్థమైందా? అది కాకుండా ఉంటే ఏం జరిగేది అంటే, అదే మనం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ చేయట్లేదు, మనతో వచ్చిన గోలే అది, అర్థమైందా? సో ఇప్పుడు నేను ఒకటి చేయొద్దని చెప్తాను, సో దాన్ని మీరు ఆపుతారు, నేను అది ఆపుతారు, అది కాక ఇంకోటి జరుగుతుంది కదా, జరగకుండా ఉంటది కదా ఏదో ఒకటి. ఇప్పుడు వాటర్ పైనుంచి కింద పంపాను, మీరు చెయ్యడ్డు పెట్టారు, ఇంకో సైడ్ నుంచి వెళ్ళిపోతాయి, అర్థమైందా? సో ఇప్పుడు మీరు అనుకుంటారు నేను కేవలం 3-4 నెలలు అక్కడ ఉండే స్ట్రెస్ వల్ల వచ్చేసాను అని అనుకుంటున్నారు. ఓకే, సో ఈ స్ట్రెస్ మీకు బయటికి ఎక్స్టర్నల్ గా అనిపించేది ఇంటర్నల్ గా హెల్త్ మీద ఎట్లా ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు? గైనికల్ హెల్త్, హార్మోనల్ హెల్త్ రకరకాలుగా పనిచేయచ్చు. ఒక్కోసారి ఇంకొకళ్ళు ఏదన్నా స్టాక్స్ ఏదో ఇన్వెస్ట్ చేశారనుకో, అదే తప్పు తీసేయచ్చు అనమాట, పోగొట్టచ్చు. పార్ట్నర్షిప్ చేశారనుకో, దానిలో లాస్ అవ్వచ్చు. రిలేటివ్ గా తీసుకోవాలి కదా, వయసుని బట్టి, పరిస్థితిని బట్టి, ఉన్న సిచ్యువేషన్ ని బట్టి మనం రిలేటివ్ గా తీసుకోవడానికి చెయ్యాలి. ఇప్పుడు మనం ఛాలెంజ్ చెప్పినప్పుడు మీకు మంచి జరుగుతా ఉందన్నారు అనుకో, అప్పుడు నేను తప్పు చేసినట్టు క్యాలిక్యులేషన్. ఆపోజిట్ డైరెక్షన్ లో పోకూడదు అనమాట. మీకు చెడు జరగలేదు ఎక్స్ట్రీమ్ గా అంటే ఓకే, కొంచెమే జరిగిందంటే దట్ ఈస్ ఆల్సో ఓకే, డైరెక్షనల్ గా ఉంది కదా. కంప్లీట్ గా లేదండి అసలు మీరు తప్పు చెప్పారు, ఆపోజిట్ చెప్పారంటే దెన్ దట్ ఈస్ అ ఫెయిల్యూర్ అనమాట. అర్థమైందా? ఓకే, చెప్పనా మరి ముందుకి? ముందుకెళ్ళి ఇంకోటి మర్చిపోయాను, 2004-5 లో మా అమ్మకి కూడా ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. స్టంట్ వేశారు అప్పుడు 2004 లో. స్టంట్ అంటే మరి స్టంట్ వేశారనంటే మీ మదర్ కి మరి ఇక్కడే ప్రాబ్లం వచ్చిందంటారా? మనం అక్కడ 2000 దగ్గర చెప్పామే, అదేమైంది 2001 దగ్గర ఆస్పెక్ట్? 2004-5-6 లో లేదు, 2002 దగ్గర ఇంకో ఆస్పెక్ట్ చెప్తాం కదా, 1-2 దగ్గర. 1-2 దగ్గర గుర్తుందా? 2 అంటే ఎక్కడ? 2 క్యాలెండర్ ఇయర్ 3 అక్టోబర్ వరకు ఉంది, అర్థమైందా? ప్రోగ్రెసివ్ మార్స్ సన్కి స్క్వేర్ సర్జరీ వస్తుందండి అది ఇది అంటే, మాకు 10th క్లాస్ కాదు, మీరు ఏదో చెప్పారండి అప్పుడు. 10th వేరే స్కూల్ చదవాల్సి వచ్చిందని చెప్పాను. ఇంకోటి ఏదో తర్వాత చెప్పారు, ఎగ్జామ్ ఏదో చెప్పారు అనుకుంటా. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్ అప్రోచింగ్ నుంచి చెప్తా వస్తాను అనమాట. ఓకే, దాదాపు మీకు 2000 తర్వాత నుంచి చెప్తా వస్తా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ అయితే 2001-2లో చెప్పాను నేను మీకు ఆస్పెక్ట్. 1-2లో కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ చెప్పాను అనమాట. మీకు ప్రాబ్లం వచ్చి రిజల్ట్ ఓకే అవుతుందండి అని చెప్పాను. అదే అక్కడ జరిగింది, ఇంతకు ముందు చెప్పింది కూడా అదే ఆస్పెక్ట్ అనమాట. అది అక్కడ ఇక్కడ వేసారు స్టంట్, అర్థమైందా? ఈ స్టంట్ వేసిన టైం బాగుంది కాబట్టి
ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ మదర్ లైఫ్ పెరుగుతుంది. ఎందుకంటే 2004లో మంచి ఆస్పెక్ట్ జరిగింది చూడండి, ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి సెక్స్టైల్ ఇస్తోంది, బ్యాలెన్స్ చేసిందే ఆస్పెక్ట్. సో ఈ పాజిటివ్ ఆస్పెక్ట్ లో కనుక ప్రాబ్లం రిజాల్వ్ చేసుకున్నారు అనుకో వాళ్ళు, ఏమవుతుంది, రైట్ వేలో ఆపరేషన్ సర్జరీ అన్ని సక్సెస్ఫుల్ గా జరిగి ఉంటాయి అనమాట, మంచి టైంలో బయటపడతాయి. అదే డిఫికల్టీ టైంలో బయటపడింది అనుకో, ఇది కష్టం అండి, ఇది కొంచెం ముందుకు వెళ్దాం చెప్పి చెప్పేయచ్చు అనమాట. మిగిలింది వాళ్ళ చార్ట్ని బట్టి మనం కంబైన్ చేసుకొని అర్థం చేసుకోవాలి. సరేనా? ఓకే, గాట్ ఇట్, థాంక్స్ అండి. ఓకే ఓకే, రైట్ రైట్. వెళ్ళా మరి, వెళ్ళమంటేనే వెళ్తా. వెళ్దాం అండి. ఓకే రైట్. ఓకే, సో లో అర్థం చేసుకుని వద్దాము. సో 8 ఇక్కడ కూడా ఇది కూడా ప్రాబ్లమాటిక్ ఆస్పెక్ట్స్ అనమాట. ప్రాబ్లమాటిక్ ఆస్పెక్ట్స్ మనం ఏమనుకుంటాం అంటే అయిపోయినాయి అనుకుంటాం, అంతేగాని మనం వెనక ముందు ఏమి చెక్ చేసుకోమన్నమాట. అదే మనకు వచ్చిన సమస్య. నేను ఎనలైజ్ చేసుకున్నప్పుడు కూడా ఈ చార్ట్ అట్లాగే అనుకున్నా, ఏం అవ్వలేదు ఏంటి ఇప్పుడు. ఏదైనా కానీ అయిపోయిందంటే అయిపోయినట్టు కాదనమాట. అక్కడ జరిగిన స్ట్రెస్, అక్కడ జరిగిన విషయాలు తర్వాత కూడా ఇంపాక్ట్ అవుతాయి అనమాట. ఓకే, రిజల్ట్ తర్వాత వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చే టైం పాజిటివ్గా ఉంటే పాజిటివ్ గాను, నెగిటివ్ గానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ టైం జరిగింది, ఆ నెగిటివ్ టైంలో ఐడెంటిఫై అవ్వలేదు, మళ్ళీ నెగిటివ్ టైం వచ్చి జరిగింది అంటే ఖచ్చితంగా అది ప్రాబ్లమే అనమాట. లగేజ్ పెరిగిపోద్ది. అదే పాజిటివ్ టైంలో బయటకు వస్తే కొంచెం వరకు రిలీఫ్ దొరుకుతుంది. ఓకే, కొత్త విషయం నేర్చేసుకున్నారు మీరు. ప్రోగ్రెసివ్ వీనస్ వెళ్తా ఉంది, స్లోగా వెళ్తా ఉంది, మళ్ళీ ఇస్తుంది అవకాశం. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు శనిదశ వెళ్తా ఉంది కానీ స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంది, పర్లేదు. ప్రోగ్రెసివ్ సన్, ప్రోగ్రెసివ్ జూపిటర్ 9, 10, మూన్ భుక్తి, ఇవన్నీ ఓకే అనమాట. అంటే మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ముందుకు వెళ్తా ఉంది, పాజిటివ్గా వెళ్తా ఉంది అని చెప్తాను అనమాట. ఓకే, 10 దగ్గర మార్స్ భుక్తి జరుగుతా ఉంది చూడండి. మార్స్ శని ఈజ్ ఆస్పెక్టింగ్ కుజ బాధకాధిపతి, స్టార్ లార్డ్ కూడా 11th లో ఉన్నాడు అనమాట. ఓకే, అదే టైంకి చూడండి మీకు ఒక ఆస్పెక్ట్ చూసా నేను, ఏంటంటే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ మూన్కి స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకేనా, అక్కడ 7th and 10th లార్డ్, అక్కడ పీపుల్, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఇట్లాంటి విషయాల్లో ఒక్కోసారి హెల్త్, ఏవైనా కానీ కొంచెం మెస్సీగా ఒక 5-6 నెలలు పనిచేస్తాయి అనమాట. కనిపించాయా 10-11 మధ్యలో? 11లో అంటే పర్సనల్ గా కాకపోయినా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండిందండి కొంచెం ఫైనాన్షియల్ గా. ఓకే, దేని వల్ల డిస్టర్బెన్స్ అంటారు అది? దేనివల్ల అంటే ఇండియాలో పేరెంట్స్ కి ఫైనాన్షియల్ షార్టేజ్ రావడం అట్లా జరిగింది. ఓకే, రైట్. సో అదొక చిన్న ఆస్పెక్ట్, కొంచెం కష్టాన్ని మానసికంగా అది ఇస్తుంది అనమాట. ఓకే, అంటే అక్కడ కుజుడు చతుర్థాధిపతి కదా, చతుర్థాధిపతి బాధక స్థానానికి కనెక్ట్ అయ్యాడు, వ్యయాధిపతితో కనెక్ట్ అయ్యాడు. సరే ఓకే, అది పెద్ద సీరియస్ కాదు కానీ కొంత అయితే ఇస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఆస్పెక్ట్స్ అంటూ ఏం లేవు. ఆస్పెక్ట్స్ ఏం లేనప్పుడు ఏం చెప్పాలి, సెల్ఫ్ ఎఫర్ట్ అనమాట, వెళ్తూ ఉంటుంది చార్ట్ అంతే. ఓకే, 12, 13 రాహు భుక్తి జరుగుతూ ఉంది. రాహు స్టార్ లార్డ్, మీరు మూవ్ అయ్యారు కెనడా అని చెప్పారు కదా, ఇక్కడ 2011లో మూవ్ అయ్యామని. 2011 అక్టోబర్లో కరెక్ట్ గా బర్త్డే నెక్స్ట్ డే 2011 October 8th ల్యాండ్ అయ్యామని. ఓకే, వెరీ గుడ్. సో రిలీవ్ అయిపోయింది కదా, ఆస్పెక్ట్ అయిపోయింది కాబట్టి స్లోగా స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతారనమాట. మళ్ళీ మీకు గ్రోత్ వచ్చింది చెప్తాను నేను. సో 12, 13 ఇవన్నీ వెళ్ళనివ్వండి, చెప్దాము ప్రోగ్రెస్. వెయిట్, ఇక్కడ కూడా 15 దగ్గర కూడా కొంత ప్రోగ్రెస్ వస్తుంది, 14, 15లో కూడా ప్రోగ్రెస్ వస్తుంది. తర్వాత ఇదిగో చాలా మంచి ప్రోగ్రెస్ ఇక్కడ ఆపరేట్ అవుతుంది చూడండి. 16, 17లో ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ 10th హౌస్కి ఎక్సలెంట్గా సెక్స్టైల్ ఇచ్చాడు చూడండి. సో బుధ దశ వచ్చింది, బుధుడు స్టార్ లార్డ్ చక్కగా 7th లార్డ్ అయిన వాడు 2nd లో ఉన్నాడు, అర్థమైందా? సో మెర్క్యూరీ యొక్క స్టార్ లార్డ్ 7th లార్డ్ అంటే ఏంటిది, మీకు మీ హస్బెండ్ కి ఇద్దరికి కలిపి బంపర్ ఆఫర్ రావాలి. మరి వచ్చిందంటారా? 2015-16లో ఇల్లు కొనుక్కున్నాం ఇక్కడ. వెరీ గుడ్. మీ ఇద్దరికి వర్క్, జాబ్ ఆపర్చునిటీస్ మంచిగా ఉండాలి. జాబ్ చేంజ్ కూడా మంచి స్టెబిలిటీ అనమాట. అంటే మనం వెల్త్ ఫండమెంటల్ గా సేవ్ చేసుకోవడానికి, మనకు కావాల్సిన వెల్త్ క్రియేట్ అవడానికి ఆపర్చునిటీ రేజ్ చేస్తాయి అనమాట ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ బాగున్నాయి అనమాట. అంటే శనిలో ఇప్పుడు గురువు, ఇవన్నీ కూడా ఓకే అనమాట, ఎందుకంటే మంచిగా పోతుంది కదా. ఆ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10,000 కన్యా చేశాడు చూడండి, అక్కడ 11కి ముందు అరౌండ్ ద టైం 2011 అక్టోబర్కి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10,000 కన్యా చేసి ముందు పోతున్నాడు అనమాట. అది ఒక స్టెప్ మీద స్టెప్. మళ్ళా 2015, 14 మళ్ళా తర్వాత అంటే ఇంప్రూవ్మెంట్ మీద ఇంప్రూవ్మెంట్ చెప్పాం. ఓకే, ఇప్పుడు మామూలుగా మనకు కంజాయింట్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్ కదండి, 10th హౌస్ కంజాయింట్ విత్ మార్స్ కానీ మెర్క్యూరీ కానీ ఏదైనా? కాదు. బెనిఫిక్ తో కంజంక్షన్ మంచిది, మెలిఫిక్ తో కంజంక్షన్ చెడ్డది.
సన్ ఈజ్ నాట్ ఎ మెలిఫిక్. ఓకే, సో కంప్లీట్లీ మెలిఫిక్ కాదు వెస్ట్రన్ ప్రకారంగా. సో స్క్వేర్లు అవి నెగిటివ్ కానీ కంజంక్షన్ విత్ 10th house కంజంక్షన్స్ అని కంజంక్షన్ కావచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ ఇదంతా బాగుంది కదా, కాబట్టి మనం మంచి బేస్ చెప్పామన్నమాట. మంచి వెల్త్, మంచి పే మీకు చూడండి, ఖచ్చితంగా పే కూడా ఫైనాన్షియల్ గా కూడా బాగుందండి. 2015 నుంచి బాగుంది. ఓకే, 20 దగ్గర చూడండి, 19 అక్టోబర్లో ప్రోగ్రెసివ్ సన్ కంజంక్షన్ నెటల్ సాట్రాన్ సాగుతోంది. ఓకే, ఇది కొంచెం 2019 అక్టోబర్ కి ప్రోగ్రెసివ్ సన్ ప్రోగ్రెస్డ్ సాట్రాన్ కంజైన్ చేసింది. మీరు సాట్రాన్ అంటే నెటల్ చూడకండి, నా ప్రోగ్రెస్డ్ సాట్రాన్ ఎప్పుడు నెటల్ సాట్రాన్ గా పెట్టుకుంటా నేను. అయితే అక్కడ ఏమైతా ఉందనంటే మెర్క్యూరీలో కేతు జరుగుతా ఉన్నది. కేతు స్టార్లాడ్ ఎవరు? శని కేతువు శుక్రుడు కలిసినట్టు. ఓకే, తర్వాత ఇది కొంచెం ఇబ్బంది, ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్, ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. బాగా ఎఫెక్ట్ అయిందండి. అంటే నాన్నగారు కాదు కానీ మా అమ్మగారికి అప్పుడు 2019-20లో చాలా ఎక్స్ట్రీమ్ దాకా వెళ్ళిపోయింది అనమాట, లంగ్స్ ప్రాబ్లం వచ్చి. అదే ప్రాబ్లం ఉంది కదా, అర్థమైందా? సన్ కంజంక్షన్ సాటర్న్ మీ మదరే వచ్చిందంటే మీ మదరే కీ రోల్ ప్లే చేస్తారు ఇంట్లో, డెసిషన్ మేకర్. ఊహు అంటే నాకు మీరే ఊహు అంటే నేనేం చెప్పాలి? లేదు యాక్చువల్ గా కాదనమాట, నాన్నగారిదే కీ రోల్, కానీ అమ్మకు వచ్చిందంటే నేను ఆలోచిస్తున్నాను అనమాట ఎందుకు వచ్చింది అట్లా. ఓకే, అట్లనేం కాదు. సో సన్తో ఆస్పెక్ట్ ఫామ్ అయినప్పుడు హెల్త్ రిలేటెడ్ గా ఇస్తుంది అనమాట ఒక్కోసారి. ఓకే, ఒక్కోసారి మదర్ కి ఇవ్వచ్చు, ఒక్కోసారి ఫాదర్ కి ఇవ్వచ్చు. ఇక మళ్ళీ వాళ్ళ చార్ట్ లో ఏం లేదు, సింపుల్. ఓకే, ఇక లీకేజ్ ఉంది, వాటర్ ఎటు పోవాలి, ఎవరి చార్ట్ వీక్ గా అక్కడ కనిపిస్తే దానిలోకి వెళ్ళిపోద్ది, అంతే. ఓకే, ఈ లాజిక్ బాగుందండి, వేరే చార్ట్ లో అప్లై చేయడానికి ఈజీగా అప్లై చేయొచ్చు కదా. ఎవరిది వీక్ గా ఉంటే అక్కడ మనం వెళ్ళిపోవచ్చు. మనం ఈ కన్వర్జేషన్ లో చాలా సీక్రెట్స్ చెప్పేస్తున్నాం. తర్వాత వీనస్ బుక్ వచ్చింది. ఇక మామూలుగా బ్యాలెన్స్ అయ్యి మళ్ళీ పోతా ఉంటుంది. మళ్ళీ చూద్దాం. ఇక్కడ మనం 2-3 సార్లు రీటెస్ట్ చేస్తున్నాం అనమాట మెర్క్యూరీ కంజంక్షన్ యురేనస్ ని. లాస్ట్ టైం దాకా సేవ్ అయింది. ఫస్ట్ బర్త్ చార్ట్ లో యురేనస్ 17.01 degrees లో ఉన్నాడు. తర్వాత మెర్క్యూరీ ఏమయ్యాడు, 18.11 అలానే ఉంటాడు, కానీ యురేనస్ వెళ్ళిపోయాడుగా ముందుకి, అదో తలనొప్పి. ఇప్పుడు మెర్క్యూరీ వెళ్ళిపోయాడు కాబట్టి చూద్దాం. ప్రోగ్రెసివ్ 10th house స్లో అవుతోంది చార్ట్, అర్థమైందా? 21 ఓకే నడుస్తుంది, 22 ఓకే నడుస్తుంది. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. 22-23లో ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ పర్ఫెక్ట్ గా యురేనస్ ని కంజైన్ చేస్తూ ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ మీద వెళ్ళి ప్రోగ్రెసివ్ 10th house నెటల్ మార్స్ ని 22 నుంచి 24 మధ్యలో మెర్క్యూరీలో సన్ జరుగుతోంది. 6th and 8th లార్డ్స్ కంజంక్షన్ అయి 9th లో ఉన్నారు. 8th లార్డ్ 9th లో ఉండదు కదా, బుధాదిత్య మకర లగ్నానికి పనిచేయదు. ఓకే, సో కాబట్టి అది ఇక్కడ లగ్నానికి కేంద్రాల్లో కూడా ఉండాలి. ఏదో నాకు 9లో రవిబుధులు ఉన్నారు బుధాదిత్యోగం అని సంబరపడడానికి కాదు అది. ఓకే, 6th and 8th లార్డ్స్ డిఫికల్టీ ఛాలెంజింగ్ ఈవెంట్స్ విల్ టేక్స్ ప్లేస్ అనమాట 22-23 నుంచి. అర్థమైందా? 22 నుంచి షురు అయినా 23-24లో అక్కడ మెర్క్యూరీలో సన్ అనేది నాట్ గుడ్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇయ్యదు. కెరియర్ ఛాలెంజెస్, ఆబ్స్టకల్స్, ఫ్యామిలీ హెల్త్, ఒక్కోసారి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ లో ఛాలెంజింగ్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా నాకు పనిచేసినట్టు అనిపించిందా లేదా? వీటన్నిటిలో మళ్ళీ ఫ్యామిలీ హెల్త్ అండి. మళ్ళీ మదర్ కి మేము కేదార్నాథ్ ట్రిప్ వెళ్ళామన్నమాట, 2023లోనే వెళ్ళాము. ఆల్రెడీ లంగ్స్ ప్రాబ్లం ఉంది, మదర్ ని తీసుకుని వెళ్ళారా, ఒక్కళ్ళు వెళ్ళారా? మదర్ ని మొత్తం అందరం వెళ్ళాము, మేము పేరెంట్స్ సిస్టర్స్ అందరం కలిసి వెళ్ళాము. అక్కడ ఏమైందంటే అది గుర్రం ఎక్కి వెళ్ళాలి కదా పైదాకా, ఇంకొక 2 hours లో దిగిపోతామనగా అమ్మ పడిపోయింది అనమాట. అయ్యో, ఇంకా తలకు అసలు చాలా పెద్ద దెబ్బ తగలటము, చాలా అంటే క్రిటికల్ గా ఉండింది అక్కడ ఆ సిచ్యువేషన్. 2023 మేము ట్రిప్ లో అన్ని దేవుడి దర్శనం అవన్నీ మంచిగా అయినా గానీ బ్యాక్ ఆఫ్ మైండ్ ఇది చాలా స్ట్రెస్ ఇచ్చింది. చాలా పెద్ద ప్రమాదమే ఇది, తక్కువేం కాదు అసలు. అవునండి, చాలా పెద్ద ప్రమాదం అయింది అప్పుడు. కానీ ఏదో మెర్క్యూరీ ఎగ్జాల్ట్ అయ్యి బ్లెస్సింగ్, అంతే. అర్థమైందా? తర్వాత నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు నాకు కదా ఏమన్నా అవ్వాలి ఇప్పుడు చార్ట్ లో బుధుడు సూర్యుడు గాని వేరే ఏ కంజంక్షన్స్ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నాకు చూపించాలి కదా, కానీ ఫ్యామిలీకి ఎక్కువ చూపిస్తుంది ఇది. వాళ్ళ చార్ట్ ఇంకా వీక్ గా ఉందంటారా? అట్లా కాదు. మీ కుటుంబ భావం ఎలా ఉంది, అర్థమైందా? కుటుంబాధిపతిని చూడాలి. కుటుంబాధిపతి ఎక్కడ కనెక్ట్ అయ్యాడు? వ్యయానికి కనెక్ట్ అయ్యాడు, వ్యయ స్థానానికి కనెక్ట్ అయిందా? తర్వాత కుటుంబ స్థానంలో ఎవరున్నది? 7th లార్డ్ ఉన్నాడు. 7th లార్డ్ స్టార్ లార్డ్ ఎవరు? మళ్ళీ వ్యయాధిపతి. అర్థమైందా? ఇప్పుడు కుటుంబాధిపతి అంతా, కుటుంబ భావం అంతా వ్యయానికి కనెక్ట్ అయింది కదా, అర్థమైందా? సో మీకు ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఏంటిది? ఫ్యామిలీయే. ఫ్యామిలీ ఈజ్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద లైఫ్ అనమాట. అది మీ సైడా, హస్బెండ్ సైడా, ఇట్ సైడ్ అయినా కానీ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్.
ఓకే. ఓకే. సో కాబట్టి మనకి అక్కడ అక్కడ ఉంది కార్మిక్ డీడ్, అర్థమైందా? సో అంటే ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటున్నారంటే ఇప్పుడు పర్పస్ ఆఫ్ లైఫ్ మనం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనే కన్సిడర్ చేయొచ్చా? బికాజ్ అన్ని ప్లానెట్స్ 12కి కనెక్ట్ అయ్యాయి కాబట్టి. అంటే కుటుంబాధిపతి కనెక్ట్ అయ్యాడు, సప్తమాధిపతి కనెక్ట్ అయ్యాడు, దశమాధిపతి కనెక్ట్ అయ్యాడు, అంత వ్యయాధిపతి కనెక్ట్ అయింది. అంటే సర్వీస్, యువర్ ద సర్వీస్ ఓరియంటెడ్ పర్సనాలిటీ, అర్థమైందా? సో కాబట్టి కుటుంబానికి సంబంధించి ఉంటుంటది, మళ్ళీ 7th హౌస్ సప్తమానికి సంబంధించింది ఉంటది. సో ఎవరికైనా మీరే రెస్పాన్సిబుల్, అర్థమైందా? అట్లా ఉందన్నమాట. ఓకే, అంటే అంత అగ్రెసివ్ గా ఎక్స్ట్రీమ్ గా కాదులే. ఓకే, సో ఇక్కడ అఫ్లిక్షన్ లేదు కాబట్టి మీకు ఈ చేత్తో వస్తే ఇంకో చేత్తో ఇవ్వడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది అనమాట. సో బ్లాకేజ్ కాకుండా అట్లాగే జరుగుతూ వచ్చిందండి 2014 నుంచి కూడా. అంటే దేవుడి దయ వల్ల ఏవో ఎర్నింగ్ అయితే ఉంది, బట్ అట్ ద సేమ్ టైం అంతా కూడా స్పెండ్ అయిపోతూనే వచ్చాయి అనమాట. అని చెప్పాం కదా, మరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళందరినీ సెటిల్ చేయాలి కదా, సెట్ చేయాలి, సెటిల్ చేయాలి, ఇవ్వాలి, అట్లా ఎంతో కొంత ఉంటుంది. రిజర్వ్ ఉంటుందిలే, ఉన్నా కూడా కొంత చేసేది ఉంటుంది. ఓకే, తర్వాత మూన్ భుక్తి. అమ్మయ్య, పెద్ద టఫెస్ట్ ఆస్పెక్ట్ దాటారు. కానీ అయినా కూడా మనం బ్యాక్గ్రౌండ్ అయిపోయిందంటే అయిపోయింది కానీ కాదన్నట్టే కదా. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ హెల్త్, మదర్ హెల్త్, ఏది ప్రాబ్లం ఉందో దాన్ని మనం చూసుకుని వెళ్ళాలి. 24 అక్టోబర్కి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సెక్స్టైల్ నెటల్ సన్ జరుగుతుంది, మంచి ఆస్పెక్ట్ కదా. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం వచ్చిందండి ఒకటి. 2024 అక్టోబర్ 7th కదా బర్త్డే, అయిన 10 days కి నా కాలు విరిగింది అనమాట. అయ్యో, ఎట్లా? ఒక ట్రిప్ కి వెళ్ళాము, జస్ట్ ఏదో ఫన్ చేస్తుంటే కాలు జారింది, అది లెఫ్ట్ లెగ్ విరిగింది అనమాట. అంటే 6 weeks లోనే రికవరీ అయిపోయింది, బట్ స్టిల్ ఆ 6 weeks చాలా డిఫికల్ట్ టైం ఉంది. ఓకే ఓకే, చూడండి మీరు అక్కడ 8.8 మార్స్ 10th హౌస్ కంజంక్షన్ అయితే 8.21 అనమాట 2024కి. ఓకేనా, 7 అంటే మనకి 9 వచ్చే వరకు, అంటే 8 కదా, 8.55 వచ్చే వరకు ఉంటుంది కదా ఇన్ఫ్లుయెన్స్, అర్థమైందా? సో అది కూడా ఆస్పెక్ట్, సేమ్ ఆస్పెక్ట్ అనమాట, వేరే ఆస్పెక్ట్ ఏమీ లేదు. ఓకే, నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే అండి, మనము టైం 1442 పెట్టాం కదా, 1440 పెడితే ఎగ్జాక్ట్ 10th హౌస్ కంజంక్షన్ విత్ కుజుడు అయ్యాడు అనమాట. మీరు సెట్ చేశారా? అట్లా అందుకనే కాలు విరిగింది అనుకున్నాను. లేదు లేదు, ఇది కూడా 10th హౌస్ కంజంక్షన్ మార్సే, ఇది కూడా 10th హౌస్ కంజంక్షన్ మార్సే. కానీ రిలీవింగ్ అయిపోయింది కదా మరి 2023లో అవ్వాల్సింది. అప్పుడు రిలీవింగ్ లో అయ్యింది కాబట్టి తొందరగా సెట్ అయింది. అదే కంజంక్షన్ లో, ర్యాపిడ్ కంజంక్షన్ లో, అప్రోచింగ్ లో అయ్యి ఉంటే ఇంకెక్కువ ప్రాబ్లం అయ్యేదేమో, ఇన్ఫెక్షన్ అయ్యేదేమో తెలియదుగా. ఒరిజినల్ గా చార్ట్ బాగుంది కదా, దాని ప్రాబ్లం ఏం లేదు కదా. కాబట్టి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో త్వరగానే మనకి సాల్వ్ అయ్యేదానికి అవకాశం, స్కోప్ ఉంది. చార్ట్ మంచి చార్ట్, చెప్పే కదా, మిమ్మల్ని పొగిడితే నాకేం రాదు, అసలే రీసెర్చ్ కాదు. రైట్, తర్వాత ఏదైనా కానీ అక్కడ మనకు వచ్చేది ఏం లేదు. ఓకే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాము. సరే గానీ ఒక 80 మార్కులు వచ్చాయా, 30 మార్కులు వచ్చాయా? మీ టెస్ట్లన్నీ పాస్ అయినా? 90 వచ్చాయండి, అన్ని పాస్. ఓకే, వెరీ గుడ్. రిలేటబిలిటీ అనేది ఇక మీ బాధ్యత, ఓకేనా? అది ఏంటిది అనేది. సో ఆస్పెక్ట్ ని రైట్ గా క్యాలిక్యులేట్ చేయడం, పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్ ని ఖచ్చితంగా జడ్జ్ చేయడం అనేది నా డ్యూటీ. సరే, ఇప్పుడు చూడండి, మీరు వైలిన్ అన్నారు, ఇప్పుడు వెళ్ళండి వైలిన్ కి. ఏ ఇయర్ వైలిన్ స్టార్ట్ అయింది? 2016 లో ఆస్పెక్ట్ చూడండి. ఓకే ఓకే, 2016 లో ఏం ఆస్పెక్ట్ ఉంది? ప్రోగ్రెసివ్ మార్స్ 10th హౌస్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఓకే ఓకే, వైలిన్ అంటే మీకు అన్ని కూడా ప్లానెట్స్ 3rd హౌస్ లార్డ్ స్టార్ లోనే ఉన్నాయి కదా. 3rd హౌస్ లార్డ్ స్టార్, సాట్రాన్, మూన్. ఇప్పుడు మూను, వీనస్ సేమ్ స్టార్, అవునా? జూపిటర్ స్టార్, అవును. జూపిటర్ ఇస్ ఇన్ ద లార్డ్ ఆఫ్ ద థర్డ్ ఇస్ ఇన్ ద 12th. కాబట్టి ఏంటిది? ఆర్ట్, క్రియేటివ్, మ్యూజిక్, వీటికి సంబంధించినవి. దానిలో 3rd హౌస్ అంటే సౌండ్, వాటికి ఓకే కదా. ఆ సౌండ్ కి లార్డ్ అయిన మార్స్ కూడా అక్కడే ఉన్నాడు కదా. కాబట్టి వైలిన్ వీటి మీద ఇంట్రెస్ట్ వచ్చింది. 2014 జూన్ నుంచి 17 జనవరి వరకు శనిలో గురువు జరుగుతున్నాడు. శని స్టార్ లార్డ్ కూడా 3rd లార్డ్ అనమాట. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ బాగానే పనిచేసింది, బాగా పాజిటివ్ గా ఉంది. చాలా వరకు లాక్కొచ్చినట్టున్నారు కదా వైలిన్ ని. అమ్మో, చాలా లాక్కొచ్చాను. ఇప్పుడు దాన్ని వదలలేదు, అట్లా అని కంటిన్యూ చేయడానికి అది మిగిలిన వర్క్ ఉంటది కాబట్టి. సో ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ జాబ్, ఇంపార్టెంట్ జాబ్ ఎప్పుడు? అది 2011 అది 2000 ఇక్కడ కెనడాలో అయితే 2012లో వచ్చిందండి. 11 అక్టోబర్ నుంచి 12 అక్టోబర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు అది ఇచ్చింది. ఓకే, దాని తర్వాత వైలిన్ అనేది 2016 అన్నారు. 16 లో గురుభుక్తి. ఓకే, ఇది కూడా ఓకే. తర్వాత ఆస్ట్రాలజీ ఎప్పుడు? కోవిడ్. ఆస్ట్రాలజీ 2021 జనవరి ఫిబ్రవరి. 2021 లోకి ఏం ఆస్పెక్ట్ జరుగుతోంది పెద్ద? ఓకే, 2020 క్యాలెండర్ ఇయర్ తీసుకోండి.
సన్ రిలీవ్ అయ్యాడు జస్ట్. ఓకే, వీనస్ భుక్తి జరుగుతుంది. వీనస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద 10th, ఆయన కూడా 12th లార్డ్ స్టార్ లో ఉన్నాడు ఇక్కడ. సో బేసికల్లీ శని గురు కేతుల కాంబినేషన్ కదా ఆస్ట్రాలజీ. ఓకే, సో లార్డ్ ఆఫ్ ద లగ్న ఈజ్ కనెక్టెడ్ టు 3rd అనమాట. 8th కి ఎక్కడ కనెక్షన్ ఉంది? లేదు. 12th కనెక్షన్ ఉంది. బుధ దశ ఉంది కదా, బుధుడు అష్టమాధిపతితోటి కలిసినాడు కదా. అట్లా కాదు. ఇప్పుడు లార్డ్ ఆఫ్ ద లగ్న ఎవరు? సాటర్నా? సాటర్న్ 3rd లార్డ్ స్టార్ లో ఉంటే 3rd లార్డ్ ని చూస్తున్నాడు. అవును. 8th లార్డ్ ని ఎక్కడ చూస్తున్నాడు అని అడుగుతున్నా. చూడట్లా, ఓన్లీ సాటర్న్ కి కనెక్షన్ రాలేదు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 3-12 ఉంది. కథ శని గురు కేతు కనెక్షన్ ఉంది, అంతే. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ చంద్రుడు వచ్చేసేసి ఏంటిది, గురు నక్షత్రంలో ఉన్నాడు. ఓకే సరే. లగ్న స్టార్ లాడు మూన్ స్టార్ లాడు జూపిటర్ని అంటే సన్ను ఇవన్నీ చూడట్లే కదా, అక్కడ కూడా 12th లాడు. లగ్న స్టార్ లాడు మూన్ స్టార్ లాడు ఎవరు? జూపిటర్ అసోసియేటెడ్ విత్ 4th లాడు విత్ 12th హౌస్ కాంబినేషన్. 8 మిస్ అవుతా ఉంది. అర్థమైందా? 8 మిస్ అవుతుంది అంటే అన్లాకింగ్ ద సీక్రెట్స్ మిస్ అవుతా ఉంది అనమాట. అర్థమైందా? వస్తుంది, ఆస్ట్రాలజీ వస్తుంది, రాదని కాదు. కానీ మనం ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకో, మీరు అది అర్థం చేసుకోగలుగుతారు, నేర్చేసుకోగలుగుతారు. కొత్త దాన్ని క్రియేట్ చేయాలనుకో, దెన్ ఇట్ విల్ బి ఛాలెంజింగ్ అనమాట. అర్థమైందా? యూ కెన్ పర్ఫార్మ్ బికాజ్ లగ్న దశమాధిపతులు దశమంలో ఉన్నారు కాబట్టి యూ కెన్ పర్ఫార్మ్, దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. బట్ కథ కొత్తది క్రియేట్ చేయాలన్నప్పుడు స్టోరీ అనమాట. కానీ ముందుకు వెళ్దాం, మనం టైం ముందుకు వెళ్ళొద్దాం. వెళ్ళి ఒక 10 minutes లో వచ్చేద్దాం. 10 minutes లో వచ్చేద్దాం దీన్ని. బ్యాడ్ ఆస్పెక్ట్స్ అయితే రికవర్ అయినాయి. రాహుభుక్తి జరుగుతుంది. సో చూడండి, బుధుడిలో రాహు జరుగుతున్నాడు అప్కమింగ్ లో. అర్థమైందా? రాహు స్టార్ లో ఎవరు లేరు. రాహు స్టార్ లో ఎవరు? రవి. బుధుడు చేత అంటే 6 and 8 ఆపరేట్ చేస్తున్నాడు మళ్ళీ 26, 29. అర్థమైందా? కాబట్టి వెల్త్ వస్తున్నప్పటికీ కూడా నీడ్ టు బి కన్సిడర్ ఫ్యామిలీ హెల్త్ అని చెప్పాలన్నమాట. ఓకే, సన్ 10,000 కన్యాయం చేస్తున్నాడు చూడండి 2025లో చాలా చక్కగా. 8th లార్డ్ 10,000 కన్యాయం చేస్తున్నాడు. బాలేదు? అవును. చాలా మంచిగా రిజల్ట్ ఇస్తాడు అనమాట. పాజిటివ్ రిజల్ట్ లెర్నింగ్ కి వీటన్నిటికి మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, మార్స్ భుక్తి జరుగుతుంది. మార్స్ స్టార్ లాడు 11th లో ఉన్నాడు. మార్స్ ని సాటర్న్ చూస్తున్నాడు. కేతు ఇస్ ఇన్ ద స్టార్ ఆఫ్ మళ్ళీ సాటర్న్ అనమాట. మంచిదేలే. కానీ తర్వాత ఏముందనేది చూడాలి మనం. రాహుభుక్తి, దాని తర్వాత మెర్క్యూరీ. ఓకే, మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ వస్తుంది, చూద్దాం. 29 గురుభుక్తి. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్. ఓకే, డిఫికల్టీ ఆస్పెక్ట్ ప్రోగ్రెసివ్ వీనస్ వచ్చేసాడు. ఇక 2033 దగ్గర ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ సన్కి స్క్వేర్ అవుతున్నాడు. అప్పుడు శని భుక్తి జరుగుతూ ఉంది 31 to 34. ఓకే, బుధుడు అయిపోయిందా, శని అయిపోయినాక మళ్ళా అంటే చిద్ర దశ అనమాట. మీకు ఈ దశ యోగించింది కదా, అర్థమైందా? లాస్ట్ లో ఒక హాఫ్ ది వే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ని పర్ఫామ్ చేయదు. నీడ్ టు బి కన్సిడర్. దాని తర్వాత నెక్స్ట్ జస్ట్ ఊరికి ఒక రౌండ్. మళ్ళీ మళ్ళా కేతు దశ వచ్చింది. కేతు స్టార్లాడ్ శని కేతులు నాట్ గుడ్ కదా. సో మళ్ళీ ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెల్లగా వెళ్ళింది. వీనస్ అవన్నీ వెళ్ళినా ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ సన్ జరుగుతుంది. కానీ వీనస్ తో ఆపుతున్నా కానీ ఇది ఎంతో కొంత రిజల్ట్ ఇస్తుంది, ఇవ్వకుండా వదలదు. అర్థమైందా? కేతు దశ అబ్స్ట్రకల్స్ ఇస్తుంది. అర్థమైందా? కేతు దశ అబ్స్ట్రకల్ ఇచ్చి ఎందుకంటే 10th హౌస్ స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ ఆపరేట్ అవుతుంది అనమాట, నెటల్ సన్ ఆపరేట్ అవుతుంది. ఇవన్నీ 1 by 1 డిఫికల్టీ ఆస్పెక్ట్స్ ఆపరేట్ అయ్యాయి అనమాట. అంటే కేతు దశలో కొంచెం ప్రాబ్లమాటిక్. కేతు దశ అప్కమింగ్ లో కేతు దశ ఇష్యూ. సరే, ఇప్పుడు వైలిన్ అన్నారు. వైలిన్ అయితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అర్థమైందా? ప్రాబ్లం ఏం లేదు. అస్ట్రాలజీ అనేది 8th కనెక్షన్ మిస్ అయింది. అర్థమైందా? అక్కడ మీకు 3 ఉండాలి కదా, అక్కడ మీకు 3 ఉన్నది, మీకు కావాల్సిన 3 వచ్చేసింది. ఇక్కడ 8 మిస్ అయింది. 8 మిస్ అయింది కాబట్టి దీనిలో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. హార్డ్ వర్క్ చేయాలి, ఈజీగా అవ్వదు. దాని మ్యాటర్ అది. ఇంకా ఎలా అనిపించింది? బాగుంది. ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు మీరు నాడీలో ఇది చెప్పారు కదా, మనకి ఎప్పుడైతే స్టార్ లార్డ్ గానీ కేంద్ర కోణాల్లో ఉంటే మనకి బానే ఉంటుందని. ఇప్పుడు కేతు స్టార్ లార్డ్ వచ్చేసి శని కదా, శని దశమంలో ఉన్నాడు కదా, మరి అంటే అప్పుడు కేతు దశ కొంచెం యోగించాలి కదా.
అవును, కేతు దశ యోగించాలి, కరెక్టే. ఇప్పుడు మనము మల్టీ లేయర్డ్ ప్రిడిక్షన్ కదా, ఒక్క జస్ట్ స్టార్ లార్డ్ తీసుకొని కోణ కేంద్ర లార్డ్ యోగకారక ఇట్ విల్ బి ఫైన్ అని ఎట్లా చెప్తాం? అంటే ఇక్కడ మీరు వేరే ఆస్పెక్ట్స్ తీసుకున్నారు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ వేదిక పెడతా ఉన్నాం దాని మీద, దాన్ని అర్థం చేసుకున్నాం, దాని తర్వాత వెస్టర్న్ పెడతా ఉన్నాం, దాన్ని అర్థం చేసుకున్నాం, కాన్ఫ్లిక్ట్ అర్థం చేసుకుంటున్నాం, సో ఇది పని చేస్తుందా లేదా అర్థం చేసుకుంటున్నాం, అట్లా ఫైనలైజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కేతు అనేవాడు బాధక స్థానంలో ఉన్నాడు, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, కేతు స్టార్ లార్డ్ ఎవరు? శని కేతు కాంబినేషన్ గుడ్ రిజల్ట్ ఇస్తుంది ఎక్కడన్నా? లేదు. పాయింట్ నెంబర్ 1. తర్వాత కేతు స్టార్ లార్డ్ శని అయితే ఓవర్ రైడెడ్ బై వీనస్, అది మంచి రిజల్ట్ ఇస్తుందా? అది ఇవ్వదు. వీనస్ ఎవర్ స్టార్ లో ఉన్నాడు? పాపి యొక్క నక్షత్రంలో ఉన్నాడు మళ్ళీ. అర్థమైందా? అక్కడ కంట్రోల్ ఏముంది? శని శుక్ర కేతు కాంబినేషన్ అనేది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ని ఫామ్ చేయట్లేదు, ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ లో ఫామ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు అదే బుధ దశ చూడండి, బుధుడు స్టార్ లార్డ్ చక్కగా సెకండ్ లో ఉన్నాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు కాబట్టి ఆయన కాపాడుకుంటున్నాడు. ఇక్కడ ఏంటిది? ఫిలాసఫీ, కష్టాన్ని ఇవ్వాలి, కష్టాన్ని నుంచి మనం వేరే ఒక స్పిరిచువాలిటీని అవేకనింగ్ ని అట్లా రావాలని అంటే పర్సనల్ లైఫ్ ఇట్లాంటి కొన్ని కష్టాలు ఉంటాయి కదా, అటు సైడ్ కష్టాలు ఇస్తుంది మెటీరియలిస్టిక్ లైఫ్ లో. ఓకే, అప్పుడు అట్లా అర్థం చేసుకోవాలన్నమాట, అది ఎక్స్పెక్టెడ్ గా. కానీ చార్ట్ ఎప్పుడు లైఫ్ బాటంకి వెళ్ళదు, మంచి చార్టే, చెప్పా కదా. అవునవును. సో అక్కడ కొంత ఇచ్చేది ఇస్తుంది, దాని మ్యాటర్ అది. ఓకే ఓకే. మీ కింద ఎంతమంది టీం మెంబర్స్ ఉన్నారు? నా కిందనా? ఏదండి, ఆఫీస్ లోనా? అవును, ఒక 10 మెంబర్స్ ఉంటారండి. అంటే నాది కాంట్రాక్టింగ్ రోలే, నేను ఫుల్ టైం తీసుకోమని చాలా సార్లు అడిగారు, కానీ నేను కాంట్రాక్టింగ్ లోనే ఉన్నాను 2011 నుంచి కూడా, 12 నుంచి కూడా. ఓకే, వెరీ గుడ్. మొన్ననే ఎక్స్టెన్షన్ కూడా దాదాపు 2027 వరకు వచ్చింది అనమాట ఈ కాంట్రాక్టింగ్ రోలే. నైస్ నైస్ నైస్. ఎందుకు మళ్ళీ మేనేజ్ చేయడం ఇబ్బంది అవుద్దనా? మళ్ళీ కమిటెడ్ గా ఉండాలి వాళ్ళకన్నా? కమిటెడ్ గా ఉండాలి ఒకటి, ఫైనాన్షియల్ గా కూడా కొంచెం వేరే చేసుకోవడానికి కూడా మళ్ళీ చాయిసెస్ తగ్గుతాయి. అందుకనే నేను కాంట్రాక్ట్ ఇయర్ ఒకసారి రెన్యూ చేస్తారు, బట్ ఈసారి 2 years రెన్యూ చేశారు అనమాట, 2027 వరకు. మొన్న జనవరిలోనే రెన్యూ అయింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు సాటర్న్ కదా 10th లార్డ్, అంటే 10th లో ఉన్నాడు, అందుకని అడ్మినిస్ట్రేషన్ జాబ్ ఉంది కదా. అవునవును, మంచి పొజిషన్. శుక్రుడు శని కదా, మంచి మేనేజ్మెంట్ రోల్స్, గుడ్ పొజిషన్స్ ఇస్తాయి కదా. ఓకే, హ్యాపీయా? రికార్డింగ్ స్టాప్ చేయనా? ఇంకా డౌట్లు ఉన్నాయా? డౌట్లు క్లారిఫై అయ్యాయి? అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్, అన్ని క్లారిఫై అయ్యాయి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి.